హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే మాది క్రాబ్స్. ఆయిల్ వేసి అల్లం, పసుపు, ఉప్పు, కారం అన్నీ నేను నూనెలోనే వేసేసాను అనమాట. నూనెలో ఒక 2 minutes ఉంచితే మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. తర్వాత ఈ క్రాబ్ ముక్కలు వేసేసిన క్రాబ్, ఎండుమిర్చలు, పీతలు అన్నీ ఒకటే. నాకైతే ఇష్టం, నేను చిన్నప్పటి నుండి అయినా బాగా తినేదాన్ని. ఇంకా ఇది వేసి ఒక పావు గంట అలా మగ్గనివ్వాలి, ఆ వాటర్ అంతా పోయే వరకు. ఇంకా ఉప్పు, కారం, అల్లం, పసుపు నూనెలోనే వేసాను కదా, ఇంకా బాగా ముక్కలకు పడుతుంది అనమాట. తర్వాత ఇంకా మసాలా, ఇందులో శొంఠి, మిరియాలు మెయిన్, కొబ్బరి, ధనియాలు, శొంఠి, మిరియాలు, ఇంకా లవంగ, షాజీరా, ఇలాచి, చెక్క అలాంటివి వేసి మిక్సీ బట్టి వేసేయడమే. చూడండి, క్రాబ్ కర్రీ రెడీ. పీతలు, ఎండుమిర్చలు చూసారా, ఉడికిపోయింది క్రాబ్ కర్రీ. మీలో ఎంతమందికి ఇష్టం, ఎంతమందికి తెలుసు? ఈ చలికాలంలో ఇలా దిష్టి తీసేయాలి 3 సార్లు. మా బాబు ఊకే మా అమ్మకి చెప్పేటోడు, ఉప్పు తిప్పేసేయి 3 సార్లు, ఆ గ్రేవీ తిప్పేసేయి అని. అదే అలవాటు నాకు కూడా వచ్చింది. తిప్పేస్తే ఇలా టేస్ట్ చూస్తారా ఫ్రెండ్స్ మీరు? నేనైతే కంపల్సరీ టేస్ట్ చూస్తాయి. ఎందుకంటే స్టవ్ పైన ఉడుకుతున్నప్పుడే చూసినాం అనుకో, నాన్ వెజ్లో ఎస్పెషల్లీ ఉప్పు కారం కొంచెం తగ్గిన బాగుండదు కదా వాటిలో. అందుకు చూసినాం అనుకో, ఆ ఉడికేటప్పుడే మనం ఏది తక్కువనే వేసుకుంటే నూనెలో అది స్టవ్ పైన మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. అదే తర్వాత తినేటప్పుడు చూసి అందులో ఉప్పు, కారం ఏం వేసినా కూడా అంత మంచిగా అనిపించదు. అందుకని మీరు కూడా ఉడికినప్పుడే ట్రై చేయండి, టేస్ట్ చూడడం. ఎక్కువ తక్కువ ఏదన్నా వేసేసుకోవాలన్నమాట. అది మొత్తానికైతే మా సండే స్పెషల్ ఇది. మీరేం చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లంచ్ టైం అయితే అయింది, తినేస్తాము. రండి ఫ్రెండ్స్, తిందాం. బాయ్ ఫ్రెండ్స్.